రైట్. ఇలా రౌండప్ చేసి నన్ను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకంటే కన్ఫ్యూజన్లో నన్ను నేనే కొట్టేసుకుంటాను. మద్యం తాగారు, మత్తులో ఉన్నారు, బెదిరించారు, సినిమాలో హీరో ఛాన్స్ కొట్టేశారు. ఏంటి ఇలా కూడా అవకాశాలు ఇచ్చేస్తారా సినిమాల్లోని? అవకాశాలు ఇచ్చేస్తారా కాదురా, ఆల్రెడీ అవకాశం ఇచ్చారు. అది కూడా ఎవరికో కాదు, మన మాస్కా దాస్ విశ్వక్ సేన్ గారికి. ఇంతకీ ఆ పూర్తి కథ ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఆల్సో ఎప్పట్లాగే ఈ వీడియో కూడా ఒక 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, చేసేయండి మామా. మద్యపానం అలవాటు ఉండే వాళ్ళకి బూమ్ బూమ్ బ్రాండ్ ఎంత ఇష్టమో మీరు చేసే లైక్స్ కూడా మాకంతే ఇష్టం. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలుకే 500K సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరలో ఉన్నాము. మీరు కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? ఇప్పటికే బాగా లాగైంది కదా వైసోలెట్ మామ. ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. తరుణ్ భాస్కర్ గారు అలాగే విజయ్ దేవరకొండ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి పెళ్లి చూపులు మూవీ రిలీజ్ అయ్యింది. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత విశ్వక్ సేన్ గారు ఆయన ఫ్రెండ్తోని ఆ సినిమాకి వెళ్దాం అనుకున్నారు. బట్ వాళ్ళ ఫ్రెండ్ మాత్రం ఇదేం మూవీరా బాబు, పాతకాలపు సాంప్రదాయం అన్నట్టుగా టైటిల్ పెట్టారు, అవసరమా ఈ సినిమాకి వెళ్ళడం అని అన్నారట. అయితే ఆ మూవీ డైరెక్టర్ చాలా బాగా డైరెక్ట్ చేస్తాడరా. ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీశాడు, నేను చూశాను, చాలా బాగుంది. ఈ మూవీ మీద మంచి ఫీల్ ఉంది, ఒకసారి చూసి వద్దామని విశ్వక్ సేన్ గారు చెప్పారట. అయితే ఆ మూవీ చూసిన తర్వాత నైట్ విశ్వక్ సేన్ గారు వాళ్ళ ఫ్రెండ్స్తోని ఒక పబ్కి వెళ్ళారు, మద్యం మత్తులో మునిగి తేలడానికి. ఆ టైంలోని పెళ్లి చూపులు డైరెక్టర్ అదే మన తరుణ్ భాస్కర్ గారు కూడా అదే పబ్కి వచ్చారు. ఆయన వాష్రూమ్కి వెళ్ళడం విశ్వక్ సేన్ గారు చూశారన్నమాట. విశ్వక్ సేన్ గారు ఆయన ఫ్రెండ్స్తో కలిసి తరుణ్ భాస్కర్ గారిని రౌండప్ చేసి, హలో, నా పేరు విశ్వక్, నువ్వు తీసిన పెళ్లి చూపులు మూవీ చూశాను, చాలా బాగుంది. అండ్ నీ ఇంటర్వ్యూస్ కూడా చూశాను. ఏదో ఒక మూవీ తీద్దాం అనుకుంటున్నావు కదా, నాకు నీ మూవీలో హీరో ఛాన్స్ కాకపోయినా హీరో పక్కన ఏదో ఒక క్యారెక్టర్ అయినా ఇవ్వు, పర్లేదు అని చెప్పారన్నమాట తరుణ్ భాస్కర్ గారితోనే. పాపం తరుణ్ భాస్కర్ గారికి అక్కడ ఏం అర్థం కాలేదు. ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, పైగా విశ్వక్ సేన్ గారు తరుణ్ భాస్కర్ గారి నంబర్ అడిగితే తరుణ్ భాస్కర్ గారు ఇచ్చేశారు. ఆ టైంలో అలా రౌండప్ చేసి నంబర్ ఇవ్వమని అడిగితే ఎవరెవరు మామ ఏం చేస్తారో అన్న భయంతో ఆయనేమో నంబర్ ఇచ్చేశారన్నమాట. అయితే ఆ తర్వాత రోజు అంటే ది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత నిన్న నైట్ ఎవరితోనో మిస్బిహేవ్ చేసినట్టున్నానే అని విశ్వక్ సేన్ గారు గుర్తు చేసుకోవడానికి ట్రై చేశారు. ఆ తర్వాత మ్యాటర్ మొత్తం గుర్తొచ్చి తరుణ్ భాస్కర్ గారి దగ్గర నుంచి నంబర్ తీసుకున్నారు కదా, ఆ నంబర్కి మెసేజ్ చేశారు. నిన్న నైటు ఏదో మత్తులో ఉండి అలా చేసేసాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ, ఇంకా మీకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏవి చెయ్యను, మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టను అని చెప్తూ మెసేజ్ చేశారన్నమాట. ఆ తర్వాత ఇంకెప్పుడు ఆయన తరుణ్ భాస్కర్ గారికి కాల్ చేయలేదు. అలా కొంతకాలం గడిచింది. విశ్వక్ సేన్ గారు మలయాళంలోని అంగమలై డైరీస్ అనే మూవీ అయితే చూశారు. మూవీ ఆయనకి బాగా నచ్చింది. వెంటనే వెళ్ళి రీమేక్ రైట్స్ కొనేశారు. ఆ తర్వాత ఆ తెలుగు వర్షన్ కోసం కావాల్సిన చేంజెస్ చేసుకొని 1600 మందికి ఆడిషన్ చేసి 40 మందిని కాస్ట్ చేసుకొని మొత్తం అన్ని సెట్ చేసుకొని షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఇదే టైంలోని ఏదో ఒక పని మీద రామానాయుడు స్టూడియోస్కి ఆయన వెళ్ళారు. అక్కడ విశ్వక్ సేన్ గారికి ఆయన ఫ్రెండ్ కనిపించి, అరే మామ, అదే పెళ్లి చూపులు మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా తరుణ్ భాస్కర్, తను ఏదో నెక్స్ట్ ఇంకో మూవీ తీస్తున్నాడట, ఆ మూవీలో ఇంకా మెయిన్ లీడ్ ఫిక్స్ అవ్వలేదట, ఇంకా వెతుకుతూనే ఉన్నారు, నువ్వు వెళ్ళి ఒకసారి ట్రై చేయొచ్చు కదా, ఆడిషన్ నువ్వు ట్రై చేస్తే ఏం పోయింది అని చెప్పారన్నమాట. విశ్వక్ సేన్ గారికి సడన్ గా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. అదే పబ్లో జరిగిన ఇష్యూ ఉంది కదా, అది గుర్తొచ్చింది అన్నమాట. సరే ఏదో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఫొటోస్ ఇచ్చి ఆడిషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ ఫొటోస్ తరుణ్ భాస్కర్ గారి దగ్గరికి చేరుకున్నాయి. వెంటనే విశ్వక్ సేన్ గారిని పిలిపించి, అరే బాబు, నీకోసమేరా ఇంకా వెతుకుంటున్నాను, నీకు కాంటాక్ట్ అవుదామని ట్రై చేస్తుంటే నువ్వు ఇంకా ఫ్లాష్ బ్యాక్ ని మైండ్ లో పెట్టుకొని సరిగ్గా రెస్పాండ్ అవ్వడం మానేసావు, ఇప్పుడు దొరికావు నాకు, ఫలక్నామా దాస్ అనేదో మూవీ స్టార్ట్ చేసావాడు కదా, ఏదైతే అది నా సినిమాలోని లీడ్ రోల్కి నువ్వే పర్ఫెక్ట్ చాయిస్, నా సినిమాలో నువ్వే హీరో అని చెప్పారన్నమాట. ఇక్కడ విశ్వక్ సేన్ గారు కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. నిజంగానా, నేనే నీ సినిమాలో హీరో అంటే చెప్పు, నా సినిమా షూటింగ్ని నేను పోస్ట్పోన్ చేసుకుంటా, ఎందుకంటే నా సినిమాకి నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్ని కూడా అని చెప్పారు. తరుణ్ భాస్కర్ గారు వెంటనే విశ్వక్ సేన్ గారికి పూర్తి స్టోరీని నరేట్ చేశారు. ఆ కథ మొత్తం విన్నాక విశ్వక్ సేన్ గారికి సేమ్ ఆయన పర్సనల్ లైఫ్ ని స్టోరీలా వింటున్నట్టుగా అనిపించింది. మ్యాటర్ ఏంటంటే విశ్వక్ అన్న కూడా మూవీలో లాగే ఎప్పుడూ కారులో ఉండడం, ఫ్రెండ్స్తో కాలేజ్ బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళడం, ఒక్కడే అలా ఉంటూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం, ఆడిషన్స్ ఇస్తూ సినిమాల కోసం ప్రయత్నించడం,
వాట్ ఎ కోఇన్సిడెన్స్ కదా! రిలేటబుల్‌గా ఉండడం వల్లేమో ఆ రోల్‌లో విశ్వక్సేన్ గారు జీవించేశారు. ఇప్పుడు అర్థమైంది కదా మామ! ఈ నగరానికి ఏమైంది మూవీలో విశ్వక్సేన్ గారిని ఎలా సెలెక్ట్ చేశారో అని. ఆ రోజు నైట్ పబ్‌లోని విశ్వకన్న ఏ బ్రాండ్ తాగాడో గాని ఆ బ్రాండ్ మహత్యం. దెబ్బకి విశ్వక్సేన్ గారి సుడి తిరిగిపోయిందనుకోండి. అండ్ ఫైనల్లీ ఇక్కడితో ఈ కథ సమాప్తం. ఇలాంటి కథలు ఇంకా తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి. కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఖచ్చితంగా ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్‌ని కూడా కంప్లీట్ చేయండి. అదే 3,000 లైక్స్. అలా అయితే ఇలాంటి కథలు ఇంకా తెలుసుకొని ఇంటర్వ్యూస్ చూసి మీ ముందుకు తీసుకొనొచ్చి ఇంట్రెస్టింగ్‌గా నరేట్ చేస్తానన్నమాట. ఆల్సో తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలకి 500,000 సబ్స్క్రైబర్స్‌కి కొంచెం దగ్గరలో ఉన్నాం మామ. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే కొంచెం ఆ ల్యాండ్ మార్క్‌ని రీచ్ అయిపోతామన్నమాట. ఎందుకంటే మీరు వీడియోస్ చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబే చెయ్యట్లేదు. సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలా చెప్పండి? సో డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. హిట్ ద బెల్ ఐకాన్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.